Hi, this is Uday. Also, want to do something in native language from Hyderabad. అయితే I wish I can do the fair job, but still I happen to manage. అంటే అప్పుడు ఏమైందంటే హెచ్ఆర్ రౌండ్ ఫస్ట్ రౌండ్ కూర్చుంటే ఇద్దరు అమ్మాయిలు వచ్చి పక్కన నిలబడ్డారు. నేను మాట్లాడుతున్నా అప్పుడు నా ఇంగ్లీష్ చాలా ఫ్లూయెన్స్ చాలా డీప్లీ ఉంటుంది. సగం మంది నాకు టీటీ చేసి అనుకుంటుంది. అయితే అంత గలీజ్ ఫీడ్బ్యాక్, అంత గ్రాట్ యాక్సెంట్, అంత ఇంప్రెసివ్ ఉంటుండే. అటుకెళ్ళి నడుచుకుంటూ లేకపోతుండే ఓ జుట్టు వేసుకున్న వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైన్ వాళ్ళు ఒకటి చైనీస్ లాగా ఇట్లా కనబడుకుండా ఇట్లా చూసిండు. లైట్ చూసుకున్నా, ముందుకు వెళ్ళినా కూర్చున్నా. తర్వాత హెచ్ఆర్ రౌండ్ అని చెప్పింది. పోయినా కూర్చున్నా. హెచ్ఆర్ రౌండ్ కూర్చోబెట్టి హెచ్ఆర్ రౌండ్ తీసుకోలేడు. ఇద్దరు అమ్మాయిలు చూసారు పక్కన. ఒక నార్మల్గా ఉంది, ఒక బక్కగా ఉంది. వచ్చి అమ్మాయి ఏం చెప్పిందంటే టెన్షన్ అవుతుంది కొంచెం. ఎందుకంటే ఇంటర్వ్యూకి కొంచెం టెన్షన్ అవుతుంది. టెన్షన్ ఏముంది, మాట్లాడదైపోయింది. అంటే కాదు, నేను లాస్ట్ టైము వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని పోయినా, జీన్స్ ప్యాంటు. అప్పుడు నాకు 2-3 రౌండ్స్ క్లియర్ చేసిండ్రు. మొన్నేమో ఉత్త ఇండియన్ డ్రెస్ వేసుకోపోయినా, అప్పుడు రిజెక్ట్ చేసిండ్రు. అంటే ఇంటర్వ్యూలో వెస్ట్రన్ డ్రెస్ ఇంపార్టెంట్. అంటే అట్లా ఏముండదు, మాట్లాడబట్టి ఉంటుంది. నువ్వు వాడిని ఏమడుతావు, నువ్వేం చెప్తున్నావు. కాదు నీ స్పీచ్ బాగుందంటే నాది ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మెసేజ్ వింటుంటా, పాటలు వింటుంటా, సోది తక్కువ వింటా, ఎక్కువ ప్లే చేస్తుంటా. బట్ స్టిల్ మోస్ట్లీ నేను గాస్పెల్ వింటుంటా. సో మేబీ ఆ ఫ్రేజెస్, ఆ సెంటెన్స్లో ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది నా స్పీచ్లో మేబీ. అయితే ట్రై చేయి, నీకు క్రాక్ అయిపోతుందంట. థ్యాంక్స్, నీ వల్ల ధైర్యం వచ్చింది కదా. సరే మంచి పని పడేసుకో వచ్చిన తర్వాత వాయిస్ అండ్ యాక్షన్ పిలిచిండాడు. పిలిచి అప్పుడు నుండి చూస్తున్నావు బయట అక్కడికి నడుస్తుంటావు. అక్కడ నుండి నడుస్తుంటే లోపలికి వెళ్ళినా. అప్పుడు నాకు ఫార్మల్ డ్రెస్ తీసుకున్నాను నీట్గా. లోపలికి వెళ్ళగానే రెజ్యూమ్ తీసుకున్నాడు. అడిగిన అనమాట, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే చెప్తాను. మై నేమ్ ఇస్ ఉదయ్. ఐ డన్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2011 and I joined ISP Tech Support, and also I work for Dell International, and I'm here to crack some interviews. Tell me about a favorite person or weather. అట్లా ఓపెన్ ఎండ్ ఉండే. నేను టూ వే కమ్యూనికేషన్ ఉండే కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోయింది. దాని తర్వాత బయటికి వచ్చినాక పక్కలో ఇక్కడ ఉన్నాడు, ఈ పక్కన కూడా ఉండే. ఇద్దరు ఏం చేస్తున్నాను కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే నేను అట్టడే కాదు, టింగ్ 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 డమ్మాయి మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన అడిగిన, ఇద్దరు క్యా పసంద్ అంటే మై పర్సన్ దుబాయ్ జాకే అండి. ఆహా, నీకు ఇష్టం అంటే నాకు గన్స్ ఇష్టం అని చెప్పి. నీకు గన్స్ ఇష్టమా, ఓకే. నీకేమి ఇష్టం అంటే నాకు కార్స్ ఇష్టం అని చెప్పాను. ఆల్రెడీ నాకు అక్కడ కారు ఉండే. అప్పుడు గన్స్ నాకు కూడా ఇష్టం. అంటే ఇట్లా షూటింగ్ క్లబ్లో, కానీ నేను అనుకున్న టైం కన్నా ముందే షూటింగ్ క్లబ్ క్లోజ్ అయిపోయింది హెచ్వీలో. సో క్లబ్ క్లోజ్ అయింది. ఇద్దరేమో చెప్తానమాట, ఈడేం చేస్తున్నాడు, కార్ది ఈ వేరియంట్, ఆ వేరియంట్, ఈ టైరు, ఆ టైరు, ఆ మాడిఫికేషన్, ఈ వేరియంట్ అన్నీ ఎప్పుడు. ఈడేమో గన్స్లో అన్నీ చెప్తున్నాడు. ఏదైనా 10 రౌండ్, 8 రౌండ్, 6 రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్, బుల్లెట్స్ ఒక్కని ఎప్పుడు అంటే టైం పాస్ ఏదైనా ఉంది. తర్వాత రూమ్ తీసుకుపోయారు. వాయిస్ అండ్ ఎక్స్ ఫస్ట్ అయినట్టుంది, లేకపోతే దీని తర్వాత అయినట్టుంది. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే గన్స్ కోసం మాట్లాడుతున్నారో అని తీసేసి అది అయ్యో లేవు, కానీ దట్ ఈస్ వాట్ ఐ ఇన్స్పెక్టెడ్. నెక్స్ట్ ఈ కార్స్ ఉండడా, వీడు కూడా సెలెక్ట్ అయ్యి, నేను కూడా సెలెక్ట్ అయినా. అప్పుడు అక్కడ కొంచెంసేపు వెళ్ళిన తర్వాత ఒక ఫీమేల్ హెచ్ఆర్ ఉండే. అంటే జీన్స్ ప్యాంట్ వేసుకొని, చెక్ షర్ట్ వేసుకొని, ఓ ఫోన్ వేసుకొని, యావరేజ్కి దగ్గర లైన్లో ఉంది. బట్ స్టిల్ పిలిచి ఉదయ్ కమ్ హియర్ అనేది. అయితే పోగానే నువ్వు కొంచెం తక్కువ మాట్లాడు, ఎందుకంటే పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గేజ్ ది పర్ఫార్మెన్స్. నువ్వు ఆన్సర్ ఎంత క్రిస్ప్గా చెప్తే అంత పాసిబిలిటీ హైరింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పెద్ద సెంటెన్సెస్ చెప్పినా అనుకో, దే మే నాట్ లైక్ యూ అని చెప్పి. సరే అని చెప్పి థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్,
వాళ్ళు ట్రై టు ఇంప్లిమెంట్ అని చెప్పిన. ఇప్పుడు దాకా ఇంటర్వ్యూస్లో ఏమైనా ఎవరు ఫీడ్బ్యాక్ ಇದೆ ఏం అర్థం కాలేదు. అటు వై ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్ అని. అయితే ఈరోజు ఫీడ్బ్యాక్లో వీడు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది అది క్లీన్గా సౌండ్ చేయాలి. నాకు అర్థమైంది క్వశ్చన్. సో పాయింట్ టు పాయింట్ ఏ పాయింట్ ఏ టు పాయింట్ బి అంతే. అంటే డిస్ప్లేస్మెంట్ అవసరం లేదు, ఆన్సర్ ఆన్ డిస్టెన్స్. సో అది ఇప్పుడు దాకా అర్థం కాలేదు. అందుకే బట్ స్టిల్ దే హ్యాపన్ టు క్రాక్ యూ. ఎందుకంటే వెన్ వీ ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ నోషన్ ఆఫ్ అబౌట్ ఇండివిజువల్. నేను అక్కడ 5 ప్యానల్లో ఇంటర్వ్యూ అనుకో 5 మందికి నేను వేరేలాగా అనిపిస్తాను. అంటే ఐ ప్రొజెక్ట్ 5 పార్టీస్ ఇన్ 5 డిఫరెంట్ బిగ్ బ్రెయిన్స్. ఇద్దరికి నేను డిఫరెంట్గా కనిపిస్తాను, ఒక్కరిని కూడా ఒకలాగా కనిపించాను. దట్ ఈస్ నాట్ మై ఫేట్, దేర్ ఫేట్ ఆర్ దేర్ కరెక్ట్ ఆఫ్ సెలెక్టింగ్ ద పీపుల్. సో అట్లా అక్కడ చాలా ఇంటర్వ్యూలు అటెండ్. ఎక్కడైతే ఎలిమినేషన్ అవడం సెలెక్ట్ అయ్యారు, ఎక్కడ సెలెక్ట్ అంటే మన ఎలిమినేషన్. సో నేను ఫీడ్బ్యాక్ అనుకుంటాను కూడా, ఇది కూడా అర్థమే. పోయినా లాస్ట్ 7 o'clock అయింది ఈవినింగ్, ఆప్స్ రౌండ్ అని చెప్పేసి పోయినా. అప్పుడు అవాయిలు ఉంటుండే, ఇట్లా టీమ్స్ ఏం లేకుండా. అయితే ఫోన్ తీసుకున్నాను. హాయ్ దే అంటే యా ఉదయ్ కుమార్ రైట్ అని చెప్పి చేస్తాను. చలో వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమ్ అని చెప్పిన. మై నేమ్ ఇస్ ఉదయ్, ఐ వర్క్ ఇన్ call center from a long time. I play drums also, and I'm interested into doing general chatting online. I love interacting with the people. I like the atmosphere very often, and I follow music trends. And I like bikes, I like cars. Mostly I do stunts on the bikes. And keeping all that aside, I'm also a professional because when I sit in front of computer, there is wide possibilities which I can come to know, where I can browse the data of the internet, or I hear a lot of international news up to date and things like that and so forth. So how many days you have been working? And I've been working like from past 2 years and 3 months. And I was pretty stable also because of the career change. I wanted to opt to a different profession, and I was also growing by age, so I decided to gain some money in my pocket due to lifestyle change. So I opted to a different company for a better package, and they offered me better package also in the second attempt. In the very first day, they crashed me at the final round. అదే గర్జో అదే ప్యాషన్తో మళ్ళీ సేమ్ అయినా. I did not look anything else, just focused on the questions they are asking. I'm trying to answer those questions only. And then I cracked 2 jobs on the very next day. సో అలా అయిన తర్వాత ఇదే సేమ్ చెప్తా, ఇది కూడా క్రాక్ అయింది. తర్వాత కొంచెం తర్వాత అమ్మాయి చెప్పింది బయటికి వెళ్ళి ఇట్లా అని చెప్పించింది, యూఆర్ క్లియర్ అయిపోయింది. అయిపోయింది 2 నిమిషాలు నీకు ఆఫర్ లెటర్ తీసిస్తుంది. అంతా ట్రాన్స్ఫర్ అంటే I was not skeptical, I was not chaos. I was knowing something is happening. They're trying to print the offer letter. I'm about to join. But it happened so quickly that I forgot the whole procedure of the interview. What happened from that day in the beginning. ఎప్పుడు వచ్చినా ఎడ కూర్చున్నా అయిందా అవ్వలేదు అయిపోయింది అవ్వడం. తర్వాత అయిపోయింది. సో ఇప్పుడు అదే ఫీడ్బ్యాక్ నాకు ఏమర్థమైందంటే, after COVID, people started hiring in bulks, because back then we only have decided to enter into branded companies or the company pattern. ఒక కంపెనీకి ఒకటి కంపెనీ ఒకటి ఏదో ఓడి ఉంటుంది ఆ కంపెనీకి, సూపర్ కంపెనీ కాదు. ఒక బ్రాండ్ కింద అన్నీ అమ్ముతాడు అండి. ఏదో ఉంటుంది కంపెనీ. సీతోనే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ కాంపిటేటివ్ కంపెనీ కాదు, ఏదో ఉంటుంది. క్యాప్టివ్ కంపెనీస్ అంటే దానికైనా వేరే ప్రాసెస్ ఉంటాయి. అక్కడక్కడ తీసుకుని ట్రై చేస్తారు, డైరెక్ట్ టర్మినేట్ చేయకుండా.
క్యాప్టివ్ కంపెనీస్ అంటే ద రెవెన్యూ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద కంపెనీస్. ఇదంటే థర్డ్ పార్టీ కంపెనీస్ కదా. కాల్ సెంటర్ ఏదో ఉంటుంది, హైఆర్కి ఏదో ఉంటుంది, ఏదో ఎస్క్యూఎల్ ఏదో ఉంటుంది, ఏదో కొరకు ఏదో ఉంటుంది, ఏదైతే ఏదో అవుతుంది. నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. సో అది అట్లా అయింది కొన్ని రోజులు. తర్వాత ఆడ పోయాక చూసిన నా పక్కన టీం లీడర్ ఉన్నాడంటే నా పక్కన కూర్చొని కార్స్పోజ్ చెప్పిండు ఇంటర్వ్యూలో. వాడు కూడా అదే ఆఫర్ వచ్చి అదే బ్యాక్ ఇచ్చాడు. సో ఎందుకు చెప్పినా అంటే ద ప్యాటర్న్ ఆఫ్ ద ఇంటర్వ్యూ హ్యావ్ బీన్ స్టేబుల్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. But after COVID, when the people started hiring in bulks, that took away people easily. నువ్వు ఏం చెప్పినా కూడా తీసుకుంటారు, ఏం చేసినా సంకరా కూడా తీసుకుంటారు. నేనైతే కొన్ని కాడ క్వశ్చన్ ఆన్సర్ కూడా చేయలేవు. టైం అయిపోయింది, ఇంకా 5 to 20 minutes. నో ప్రాబ్లం, క్లియర్ ఇది దాంట్లో ఏమడదండి. ఇదే డిపోకు జోలి ఇదంతా అంతా ఏంటంటే ఫార్మ్స్, డేటా, ఇవన్నీ HTML వెబ్సైట్స్ ఉంటాయి కదా చిన్నవి. ది డేటా విల్ నాట్ స్ప్రెడ్ ఇన్ టు ద హోల్ వరల్డ్. This end to that end. You put your question here, it ends the answer there, and that become it become an easy channel for people to gauge your performance, and it is under some kind of no protection, and people can tell whatever the result they want without not letting you know. But sometimes they will know the result. ఇంకా మ్యానిపులేషన్ ఆఫ్ ద డేటా మస్తు అవుతుందంటే 2-3-4 కన్సల్టెన్సీ ఒకటేసారి వచ్చి ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే ముగ్గురు ఒకటే కంటెంట్ ప్రాసెస్ చేస్తారు. ఎవరితో ప్రాసెస్ చేయకూడదు, ఎవరికి ఎప్పుడు చేయడు, డైరెక్ట్ క్లయింట్కి పెట్టేస్తారు. వాళ్ళు కూడా ఎప్పుడు చెక్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు వర్త్ఫుల్ అంటే తీసుకుంటారు, కొంచెం కూడా అర్థం కాదంటే డూప్లికేట్ అని చెప్పేస్తారు. తీసుకుంటారు, కొంచెం కూడా డౌట్ఫుల్ ఉంది అనుకో, డూప్లికేట్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారు, తర్వాత డూప్లికేట్ చెప్పేస్తారు. దాంతో కూలింగ్ పీరియడ్ ఎక్స్టెండ్ అయితే అవి పాలసీ అంతా పిచ్చాలి. బికాస్ ఐఎమ్ ఆన్ గూగుల్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ how data can be crashed on a server. It will stay for some time, but there is one more option of the data, admin rights. Everybody has the peculiar rights and they can override those things. బ్లాక్ డిస్టెంట్ బ్లాక్ క్లాస్ రాయొచ్చు, ఫీడ్బ్యాక్ తీసి ఇంకోటి పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ల్యాండ్స్ ఆన్ ది అడ్మినిస్ట్రేటివ్ డెస్క్. ఎందుకంటే ఆప్షన్ ఎస్ నో ఉంటుంది, ఎస్ అని చెప్పి సేవ్ అలా. లైక్ విచ్ ఐ కేమ్ టు నో మెనీ కంపెనీస్ దీస్ డేస్. వీళ్ళు ఏం చేశారంటే ఐటీకి ట్రై చేస్తే క్రాష్ అయింది, నాకు వద్దు పడేసిన, మళ్ళీ ఫాలోఅప్ చేసి మళ్ళీ పెట్టారు, సెట్ టెక్స్ పడిపోయి మళ్ళీ ఊడిచింది. అవసరం లేదంటే మళ్ళీ కస్టమర్ కేర్ ఊడ్చాను, కానీ చాలా తక్కువ సాలరీ ఇచ్చింది, అంటే 33,000 per month రఫ్లీ. ఆడ పోయి 13,000 ఎటు కట్టి ఇవన్నీ వేస్ట్ అంతా లైట్ చేసుకున్నాను. మళ్ళీ 40 వచ్చి దీంట్లో యాటిట్యూడ్ ఎట్టుందంటే వాడు చెప్పిండు, యూ విల్ బీ వర్కింగ్ ఫర్ కువైట్ ప్రాసెస్ అని. కువైట్ ఏంటంటే naukri.com అని చెప్పిండు. naukri.com అంటే ఐ హ్యావ్ బీన్ టు ప్లేసెస్ వేర్ ఐ క్యాన్ యాక్సెస్ naukri.com వెబ్సైట్ ఆఫ్ ది డొమైన్స్. అండ్ ఐ ఆల్సో నో దట్ దే పుట్ దట్ రిబ్బన్స్ ఆన్ ద స్లైడ్. అంటే వాడు ఆస్కింగ్ టు లీవ్ ద రూమ్ అని. ఎందుకు అంటే నేను నాలెడ్జ్ డిస్ప్లే చేసినాను. ఆ డిస్ప్లే పిక్చర్ ఎట్టుందంటే ఫుల్ గ్రాఫిక్స్ ఉంది, అంత స్ట్రెడెడ్ ఫెడెడ్ ఉంది. నాకేమంటే వీడెవడో చాలా ఓల్డ్ కానీ యంగ్ ఫోటో పెట్టుకొని బిల్డప్ ఇస్తున్నాను, లేదా వీడు చాలా యంగ్ మెచ్యూర్లాగా బిల్డప్. దెర్ ఈస్ నో అథెంటికేషన్, నో జెన్యూనిటీ ఆన్ ద పిక్చర్స్, బికాస్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్ దే వర్ కండక్టింగ్ వాయిస్ ఇండక్షన్స్ ఓవర్ ద ఫోన్ టు ది హోమ్. నీ ఇంటికి ఫోన్ చేసి కనెక్ట్ చేస్తుండే. నేను అస్సలు చేసినాడు, నేను ఇట్లా ఉండుకో ల్యాండ్లైన్ ఫోన్లో బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేస్తుండే వాయిస్ ఇండక్షన్. అప్పుడు ఇంగ్లీష్ తక్కువ వస్తుంది కాబట్టి కంఫర్టబుల్గా పని చేసుకుంటే మాట్లాడుతూనే అయిపోతుంది. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ వచ్చింది కదా, దీంట్లో కాన్ఫరెన్స్, బట్ స్టిల్ ద పిక్సెల్ సైజ్ అండ్ ద ఇమేజ్ ఈస్ నాట్ పోర్ట్రేయింగ్ అదర్ అండ్ క్లియర్లీ. ఎందుకంటే నేను ఇట్లా కూర్చోను కదా, అంతకు ఇంతగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఎంత కదా. సో నేను చెప్పింది నా ఒపీనియన్ ఏంటంటే మ్యాక్సిమం when you cut down the hiring from offshore or from these things in person, there's a fair chance of selecting the people. Leda, it's just a leverage again. So I want to know where we are standing now according to the assessment criteria
ఎందుకంటే 13,000 14,000 హైర్ చేసుకుంటారు హెచ్ఆర్లోనే. వీళ్ళు ఎంత బిల్డప్ ఇస్తారంటే ఆల్రెడీ 17, 18, 25 lakhs ప్యాకేజ్ కూడా మొట్ట పెడతారు సెలెక్షన్. సో దీంట్లో కాంపిటీషన్ లేదు, పూకు లేదు, ఏం లేదు. ఇదే ఫేర్. వెన్ దే హైర్ దట్ బ్యూటిఫుల్ లేడీస్ దే మ్యానిపులేట్ డేటా ఎవ్రీవేర్ బికాస్ ఐ బీన్ దట్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. కలిసి హెచ్ఆర్ ఉంటాం, బ్యూటిఫుల్ హెచ్ఆర్ ఉంటాం. వీళ్ళు ఎవడు మ్యానిపులేట్ చేస్తాడో ఏడు ప్రతి దాంట్లో ఏమో హ్యారాస్మెంట్ ఉంటుంది. బట్ స్టిల్ యూ హ్యావ్ ఫేర్ అండ్ యువర్ ఛాన్స్ టు గెట్ హైర్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఆఫ్ ద వరల్డ్. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో యూ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ సైట్ ఉంది. ఇంకేంటంటే ఈరోజు దాకా నేను నేర్చుకునేదంటే ఐ హ్యావ్ క్రియేటెడ్ 2 resumes. One's only inclined to technical support and from the knowledge which I gained in the recent past. Next, one independent resume which only displays skill sets of sales. Now I can post that into various platforms. But back then there was only neutral platform, neutral profile which has education qualification, work experience and qualification. What you work, I used to sit in front of people. When they ask the question, I used to answer them. ఇవన్నీ నెక్స్ట్ రేజ్ కూడా చూడకూడదు. ఇప్పుడు ఏమైంది కదా, టీమ్ స్టక్ అయినా, హోల్డ్ అయినా, కట్ అయినా, దే లుక్ at the resume one more time. Are we doing the right job? When they see that odd skill sets, they ask more questions of the skill set because we are not able to bypass that metrics. We are addressing those metrics because in specific, when we put those things which unknowingly, then came to know that he is faking somewhere. It's not because we are faking, because the consultancy are forcefully asking to add those skill set on the resume. అందుకే సింపుల్ చేయాలంటే కన్సల్టెన్సీ లేపేసినాం. నన్ను ఆదిత్యంటారు కన్సల్టెన్స్ అన్ని లేపేసినాం అంటే కంపెనీస్ విల్ గెట్ బ్యాడ్ టు. బట్ స్టిల్ there is so much of manipulation happening. So I was still working on it. I'm still working on them. So ठीक है. నాకు ఈరోజు ఒక టెస్టిమనీ దొరికింది బైబిల్లో. జీసస్ వాష్డ్ దేర్ ఫీట్ and some people ask our hair and shoulders. But దానికన్నా ముందు ఒక ఇన్సిడెంట్ లైఫ్లో, ఈ కాలు పలిగింది, రక్తం కారింది, దీనివల్ల ఒక టెస్టిమనీ ఉంది. ఈ ప్రెషియస్ బెల్ట్ కాబట్టి I want to store to hold and I want to do whatever I feel like a free bird. I don't know blood cells can be clean to whatever way of life. So yeah, in the process of handling things, I'm becoming better human being so that I can do justice of all platforms. And we have audience worldwide, so we do that great thing. ఇంకా నెక్స్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఫీడ్బ్యాక్స్ విచ్ హ్యావ్ గాన్, వాళ్ళు కూడా ఏదో ఖాళీ అంటే నేను కిక్కర్ ఉంటామన్నారు కదా, లేకపోతే ప్లేస్ కన్నీ అవుతుంది. సో ఇప్పుడు ప్రాపర్ సేమ్ ఉన్నది తెలుస్తలేదు మార్కెట్లో, ఎందుకంటే పే స్కేల్ ఫర్ ద ఇండివిజువల్ హ్యాస్ డ్రాస్టికల్లీ చేంజ్. స్టార్టింగ్ అయితే ఎంట్రీ లెవెల్, సెకండ్ లెవెల్, సెకండ్ ఎంట్రీ లెవెల్ ఉంటుంది. అందరూ ఎవరైతే స్టార్ట్ చేస్తామో ఆడికనే స్టార్ట్ అవుతాం. మళ్ళీ శాప్లు పీజీ నుండి వచ్చి ఫోన్ చేసినా అనుకోని, అది శాప్, ఇది ఏమంటారు, ఇది ఎంఎక్స్, సేల్స్ ఫోర్స్, ఇంకా మిడిల్ అయితే మిడిల్ మస్తు ఉండే తిక్క కోర్సు, ఇన్స్టెంట్ వాల్యూ. అది ఈ ప్లాట్ఫామ్స్కి ఆలోచించుకునే టైం కన్నా ముందు మన రిటైర్డ్ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మన న్యూసెన్స్ తయారైంది, ఎక్కువ హెడ్ ఎక్కువ. వాళ్ళందరూ బైక్ అవుట్ చేయాలంటే నేను ట్రావెలింగ్ ఇది కూడా అలాంటి, అందుకే అంత స్పెండ్ అడుగుతా ఎప్పుడైనా స్పెండ్ చేయాలి. సో దాన్ని కట్ చేసి తర్వాత నేను కొత్త పాస్వర్డ్ తీసుకుంటాను ఫిక్స్ అయ్యాను. సో స్కిల్ సెట్ యాడ్ చేయాలా, ఒక ఇల్లు తీసుకోవాలా, తర్వాత జాబ్ పెట్టుకోవాలి. అంటే 6-7 months ప్రొవిషన్ పీరియడ్లో నేను గ్రూమ్ అయిపోవాలి. అంటే హెల్తీ కావాలా, స్పీచ్ రెక్టిఫికేషన్ ఇంక్రీజ్ చేయాలా. నాకు ఏదంటే మా ఫ్రెండ్ మీద నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు, నీ స్పీచ్ బ్లర్ అయినట్టుంది, కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు. క్లారిటీ వచ్చిందో లేదో కానీ, బట్ ఐ బికేమ్ లైక్ అ బ్రాండ్ న్యూ రీసెంట్లీ, బికాస్
all those days I was just articulating words without making sense. But now I'm making more of the sense of the question more than answering the question in specific. So if I'm going out of track, or if I'm in track, or I'm laying a new track to others, so that's a plus because I'm learning new things in the progression. And I'm also asking help in the sense, not asking help, I'm just let them know what I'm doing. I'm letting them know what I'm doing and what I'm up to now. సో నా ప్రాసెస్ అయితే కన్సల్టెన్సీ అన్నీ కన్ఫ్యూజన్ ఉంది. ఎప్పుడు గెలికినా కూడా వీఆర్ మీటింగ్ అంటారు. నేను చూసిన కన్సల్టెన్సీ ఎప్పుడు అంత మీటింగ్ కాలేదు. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ది హైరింగ్ బల్క్ మన ఐటీ కూడా సంకానాకిపోయింది. మన తెలంగాణ జాబ్ క్యారెక్టర్ ఉందని నాకు తెలియదు. ప్రాసెస్ అయితే హైరింగ్ అవుతుంది. నేను మనం ఫోన్ చేస్తే మొన్న హైర్ టీమ్ లీడర్ ఉంటే ఇదైతే టర్మినేట్ కూడా చేశాను. సో అది కథ. 8-9 మంత్స్లో ఎవడైతే ప్రమోషన్ కొట్టిండో ఇంకా 1 year టర్మినేట్ కూడా చేసేస్తారు. అది కథ ఫ్యూచర్ ఫోర్కాస్ట్. సో నాకు ఇప్పుడు కనెక్ట్ అయింది. ఐ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ ఐ కెన్ ఎస్కిట్ మోర్ నాలెడ్జ్. ఈరోజు కొత్త పాట రిలీజ్ అయింది. ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ జాబ్ వెన్ ఐ గో టు న్యూ రిలీజెస్. సో దట్ ఐ కెన్ అనలైజ్ ది ట్రెండ్స్ ఆఫ్ ది ఇంటర్నెట్. Kyra, Shahid Kapoor. Showing my bikes and cars lately, and my farm, our old house. And other with the cinema like but still I have to put the basics in a very strict form. ఇప్పుడు లైఫ్లో అప్పుడులో ఈ పాట ఉండాలి. సమంత ఇంకా రాలిపోయింది. ఇటువంటి పనిపిల్లలు ఏం చేయాలని లేదు. బట్ స్టిల్ సీ ఆఫ్టర్ సమ్ టైమ్ of what I achieved and what I gained.